నిర్వహించారు. కాని చింటూకు అస్సలు రావడంలేదు. అందరిదీ అయిపోయింది, కాని తను మాత్రం అలాగే నిలబడిపోయాడు. తర్వాత డ్రాయింగ్ పోటీ జరిగింది. అందరూ బొమ్మలు గీయడం మొదలుపెట్టారు కాని తనకు ఏం గీయాలో తెలియట్లేదు. కాసేపాలోచించి తరగతి కిటికీలోంచి చూస్తూ కనిపిస్తున్న చెట్లు, భవనాలు, పక్షులను చక్కగా గీశాడు. దానికి టీచర్లనుంచి మంచి ప్రశంసలు కూడా అందుకున్నాడు. దాంతో చాలా సంతోషించాడు చింటూ. నేనెప్పుడూ ఇలా ఫీలవ్వలేదు. ఇదంతా చాలా బాగుండి, ఎవరిమీద ఆధారపడకుండా మన పనులు మనం చేసుకోవడం, సొంతంగా ఆలోచించడం పెద్ద కష్టమేం కాదు అనుకున్నాడు చింటూ. ఇంటికి వెళ్ళాక అదే విషయం అమ్మానాన్నలతో చెప్పాడు. ఇకనుంచి స్కూల్కు రెడీ అవ్వడం, లంచ్ బాక్స్ పెట్టుకోవడం, ఇలా నా పనులన్నీ నేనే చేసుకుంటానమ్మా, మరీ అవసరమైతేనే మిమ్మల్నడుగుతాను అన్నాడు. దాంతో అమ్మానాన్నలు కూడా చాలా ఆనందించారు.